62వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. యేసుక్రీస్తు నమ్మినటువంటి ప్రతి విశ్వాసి కూడా తప్పనిసరిగా చేయవలసినటువంటి పని ఏంటంటే, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి శక్తివంతుడో, ఎలాంటి కార్యములు తన నమ్మినటువంటి బిడ్డల జీవితాల్లో ఆయన జరిగిస్తాడో దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోవాలి. మరి మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు నమ్మినటువంటి సమయంలో నీ ఆత్మలో రక్షణ కలుగుతున్నది. కానీ రక్షణ అన్నది కేవలం ఆత్మకు మాత్రమే పరిమితం కావటం లేదు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి ప్రతి సవాల్లో కూడా మరి దేవుడు నిన్ను రక్షించడానికి, ఆ సమస్యలోంచి విడిపించడానికి ఆయన సమర్థుడు, ఆయన శక్తివంతుడు. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన యందు ఆధారపడి మరి ఆయన యొక్క రక్షణను సంపూర్ణంగా నీ జీవితంలో నీవు అనుభవించుదువుగాక. ఆమేన్.